హలో వెల్కమ్ టు విస్ క్లబ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎంటీఎస్‌కి సంబంధించి సేఫ్ స్కోర్ ఎంతుంటే బెస్ట్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు హవల్దార్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి పీఈటీ, పీఎస్టీ లిస్ట్ వచ్చింది. అందులో మనకి కట్ ఆఫ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. 2023కి సంబంధించిన పీఈటీ అండ్ పీఎస్టీ లిస్ట్ అండ్ 2024కి సంబంధించిన లిస్ట్‌ని కూడా కంపేర్ చేస్తూ, నేను 2022ని కన్సిడర్ చేయట్లేదు. అప్పుడున్న సినారియోస్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2023 అండ్ 2024 లిస్ట్‌ని కంపేర్ చేస్తూ మనకి సేఫ్ స్కోర్ ఎంతుంటే బెస్ట్, ఎంతుంటే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో 2024లో దానికి సంబంధించిన వివరాలను ఈరోజు ఒకసారి చూద్దాం. 2023లో మినిమమ్ కట్ ఆఫ్స్ అండ్ మాక్సిమం కట్ ఆఫ్స్ 2 కూడా ఒకసారి చూద్దాం. పీఈటీలో మినిమమ్ కట్ ఆఫ్ ఎంతొచ్చింది అండ్ ఇక్కడ పీఈటీలో మాక్సిమం కట్ ఆఫ్ ఎంత అండ్ ఫైనల్‌లో మినిమమ్ ఎంత కట్ ఆఫ్ ఎళ్ళింది అండ్ మాక్సిమం ఎంత కట్ ఆఫ్ ఎళ్ళింది. ఈ 2 కూడా ఒకసారి చూసుకుందాం. 2023కి సంబంధించి యూఆర్ కట్ ఆఫ్ 125 వచ్చింది. అది ఫైనల్ కట్ ఆఫ్‌కి 132 అంటే నియర్లీ 7 మార్క్స్ ఇంక్రీజ్ మనం చూసాం. ఈడబ్ల్యూఎస్‌లో 124 పీఈటీ కట్ ఆఫ్ 131 ఫైనల్ కట్ ఆఫ్ 7 మార్క్స్ ఇంక్రీజే అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌లో 124 నుంచి 131.8 అప్రాక్సిమేట్‌లీ 7-8 మార్క్స్ ఇంక్రీజ్ అనుకోవచ్చు. అండ్ ఎస్సీ కేటగిరీలో 119 పీఈటీ కట్ ఆఫ్ అయితే 127 నియర్లీ 8 మార్క్స్ మీకు ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ కనిపించింది. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్‌లో 109 నుంచి 122 మార్క్స్ అంటే నియర్లీ 13 మార్క్స్ మీకు ఇంక్రిమెంట్ అనేది కనిపించింది. హైయెస్ట్ మీకు 13 మార్క్స్ ఎస్టీ కేటగిరీలో కనిపించింది. అండ్ యూఆర్ కేటగిరీలో మీకు 7 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అప్రాక్సిమేట్‌లీ నియర్లీ 7 మార్క్స్ ఇంక్రిమెంట్‌తో ముందుకెళ్తున్నాయి. అలానే ఫైనల్ కట్ ఆఫ్‌లో మాక్సిమం ఇంక్రిమెంట్ ఎక్కడ మీకు కనిపించింది 146 నుంచి 153 ఎళ్ళింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 137 నుంచి 152కి ఫైనల్ మెరిట్ వచ్చింది. ఓబీసీలో మాక్సిమం పీఈటీ మెరిట్ 144 ఉంటే అది ఫైనల్‌లో 151 అయింది. ఎస్సీ కేటగిరీలో 136 మాక్సిమం పీఈటీ మెరిట్ ఉంటే అది ఫైనల్ మెరిట్‌కి వచ్చేటప్పటికి 141 మార్క్స్ అయింది. ఎస్టీ కేటగిరీలో 128 మాక్సిమం 128 పీఈటీకి మెరిట్ లిస్ట్‌లో తీశారు. దాన్ని ఫైనల్‌గా వచ్చేటప్పటికి 145 మార్క్స్ ఫైనల్ వచ్చింది. అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్‌లీ మాక్సిమం మీకు ఇంక్రిమెంట్ ఎంత కనిపిస్తుందని ఒకసారి చూస్తే ఇక్కడ కూడా మాక్సిమం మీకు ఇంక్రిమెంట్ కూడా 7 మార్క్స్, ఈడబ్ల్యూఎస్‌లో 5 మార్క్స్, ఓబీసీలో 7 మార్క్స్, ఎస్సీ కేటగిరీలో 5 మార్క్స్ అండ్ ఎస్టీ కేటగిరీలో 7 మార్క్స్. ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. మార్క్స్ పెరిగే కొద్దీ మీకు ఇంక్రిమెంట్ అనేది తగ్గుతది. మీకు లో స్కోరింగ్ చేసిన క్యాండిడేట్స్‌లో డెన్సిటీ ఎక్కువ ఉంటది. కాబట్టి మీకు ఇంక్రీజ్ అనేది ఎక్కువగా అవుతది. ఇక్కడ మీకు హై స్కోర్స్ ఇవన్నీ కూడా మాక్సిమం అనమాట. అంటే పీఈటీలో మీకు హై స్కోరింగ్ ఎంతొచ్చింది అండ్ ఫైనల్‌లో కూడా ఆ స్కోర్ మీకు ఎంత ఇవన్నీ కూడా నార్మలైజ్డ్ కట్ ఆఫ్స్. వీటిలో చూసుకుంటే మీకు ఇంక్రిమెంట్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ 2024 హవల్దార్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది. అందులో లోయెస్ట్ పీఈటీ కట్ ఆఫ్ ప్రతి కేటగిరీకి ఎంత ఉందని చూసుకుంటే యూఆర్ కేటగిరీకి 111 మార్క్స్ వస్తే మీకు పీఈటీకి అలౌ చేశారు. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 109 లోయెస్ట్ కట్ ఆఫ్. ఓబీసీ కేటగిరీలో 110 లోయెస్ట్ కట్ ఆఫ్. ఎస్సీ కేటగిరీలో 104 అండ్ ఎస్టీ కేటగిరీలో 94 మార్క్స్. ఎందుకు ఇంత లోయెస్ట్ కట్ ఆఫ్స్ వచ్చిందంటే మనకు నియర్లీ 27,000 క్యాండిడేట్స్‌ని పీఈటీ అండ్ పీఎస్టీకి మనకు పిలవడం జరిగింది. ఇప్పుడు మీకు క్యాండిడేట్స్ అనేవారు ఎక్కువగా పిలవడం చేత మీకు కట్ ఆఫ్స్ ఆటోమేటికల్లీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్‌తో పోల్చుకుంటే కొంచెం తగ్గుతాయి. అండ్ ఈ ఇయర్ పేపర్ లెవెల్ అనేది క్వెషనింగ్ లెవెల్ అనేది కొంచెం హార్డ్ లెవెల్‌లో వచ్చింది కాబట్టి కట్ ఆఫ్స్ ఆటోమేటికల్లీ మీకు తక్కువగానే ఉంది. దాన్ని బేస్ చేసుకునే మీకు 2024 హవాల్దార్ పీఈటీ అండ్ పీఎస్టీ కట్ ఆఫ్స్ మీకు ఇంత తక్కువగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి? మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఇంక్రిమెంట్స్ చూసాం. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎంత పెరగొచ్చు, మనం ఎంత స్కోర్ వస్తే మనం ఒక సేఫ్ సైడ్‌లో ఉంటాము అని చూసుకుంటే హవల్దార్‌కి సంబంధించి యూఆర్ కేటగిరీకి అయితే 120 మార్క్స్ వస్తే సేఫ్ సైడ్‌లో ఉన్నట్టే. డీజీపీఎం ఆర్ సీబీఎన్‌లో అయినా సరే ఎక్కడైనా ఒక పోస్ట్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ స్కోరింగ్ మనం చేసేటట్టు ఉంటే. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 118 మార్క్స్ రావాలి. అండ్ ఓబీసీ కేటగిరీకి అయితే 119 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్‌లో ఉండేటట్టు. ఇక్కడ మీరు గ్యాప్ చూడొచ్చు. ఓన్లీ 1 మార్కే. అండ్ ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి చూసుకుంటే ఇక్కడ కూడా గ్యాప్ అనేది ఓన్లీ 1 మార్క్. ఇక్కడ మీకు 1 మార్క్ అని చెప్తున్నాం గానీ పాయింట్స్ డిఫరెన్స్‌లో ఈసారి కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎందుకంటే మీకు 104 ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కేటగిరీకి. 104 టు 110 వరకు కూడా మీకు డెన్సిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ మరీ చెప్తున్నాను. ఇప్పుడు 27,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీ ఇతర కేటగిరీస్‌ని పక్కకు తీసేస్తే మీకు 24,000 క్యాండిడేట్స్ నార్మల్ యాస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యున్నారు. ఈ 24,000లో కూడా మీకు ఎలిమినేట్ చేయాలి. హవల్దార్‌లో పోస్టులెన్నున్నాయంటే 3,400 పోస్టులున్నాయి అప్రాక్సిమేట్‌లీ. ఇప్పుడు ఫైనల్ వేకెన్సీ లిస్ట్ కూడా మనకి ఈ వీక్‌లో ఎక్స్‌పెక్ట్ చేయాలి.
ఈ వీక్‌లో ఫైనల్ వేకెన్సీస్ వస్తే మనకు మార్చ్ ఫస్ట్ వీక్‌లో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి 3400 వేకెన్సీస్‌లో ఇప్పుడు మీకు 24,000 అప్రాక్సిమేట్‌లీ ఒక నార్మల్ క్యాండిడేట్స్ పీఈటీ అండ్ పీఎస్టీకి ఎలిజిబుల్ అయ్యారు. ఎక్స్‌క్లూడింగ్ ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ అదర్ స్పెషల్ కేటగిరీస్. నార్మల్ యాస్పిరెంట్స్ అయితే 24,000 మీకు ఎలిజిబుల్ అయ్యారు. వీళ్ళ నుంచి ఓన్లీ 3,400 మెంబర్స్ మాత్రమే హవాల్దార్‌కి క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇంతమందిని ఎలిమినేట్ చేయాలంటే మీకు తక్కువ స్కోర్ వచ్చే వాళ్ళని కంపల్సరీ పక్కకు తీయాలి. ఆ స్కోర్ ఎలా ఉంటదంటే ఇప్పుడు 104, 110, 109, 111 ఇక్కడి వరకు ఉండేటప్పుడు మీ స్కోర్ పెరుగుతున్నప్పుడు క్యాండిడేట్స్ అనేవారు అంత హై స్కోర్ చేసేవాళ్ళు తగ్గుతారు. ప్రీవియస్ ఇయర్స్‌లో మీకు కట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది కొంచెం తక్కువగా కనిపించింది. 7 మార్క్స్, 9 మార్క్స్ అలాగా. ఇప్పుడుండే పరిస్థితులకి కూడా మనకు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అప్రాక్సిమేట్‌లీ గెస్ చేసుకుంటూ పోతే ఎస్సీ కేటగిరీకి కూడా 113 మార్క్స్ వస్తే సేఫ్ సైడ్ ఉంటారు. అండ్ ఎస్టీ కేటగిరీకి 103 మార్క్స్ వస్తే హవల్దార్ ఎక్కడో ఒక దగ్గర డీజీపీఎం ఆర్ సీబీఎన్ లేదా హైదరాబాద్‌లో మనకి పోస్టులనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మన కట్ ఆఫ్ తక్కువగా ఎళ్ళే అవకాశం ఉంది. కాబట్టి హవల్దార్‌కి సంబంధించి ఈ స్కోర్స్ అనేవి మీకు సేఫ్ స్కోర్స్‌గా ఉండడం జరుగుతుంది. ప్రతి కేటగిరీలో కూడా మీకు ఈ సేఫ్ స్కోర్స్ వస్తూ ఉంటే మీకు ఎక్కడో ఒక దగ్గర జాబ్ రావడానికి అవకాశాలున్నాయి. అలాగే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడొస్తది దాని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేయడం జరిగింది. అది మీకు టుమారో మీకు ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటది. ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విస్ క్లబ్.